ఇప్పుడు మీ ముందు కనిపిస్తున్న ప్లేసెస్ అన్నీ కూడా లైక్ సమ్మర్లో చూడాల్సిన ప్లేసెస్ అనమాట. సో ఇది ఒక ట్రావెల్ వ్లాగ్. సో ట్రావెల్ అనగానే మనకి ఫుడ్ కూడా గుర్తొస్తుంది కదా, నాకైతే గుర్తొస్తుంది. సో కాస్ట్ కటింగ్ చేసుకోవాలనుకున్నా కూడా మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళడం చిన్నప్పటి నుంచి మనకి లైక్ ఫ్యామిలీస్లో ట్రిప్స్కి వెళ్ళిన అట్లా అలవాటు కదా. సో అట్లా మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకెందుకు లేట్, పదండి ట్రావెల్ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారిమా మునేటి. సో ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను కార్న్వాల్ రోడ్ ట్రిప్కి. సో ఇది మేము కార్ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా ట్రిప్కి వెళ్ళే దారిలో మీతో మిగిలిన విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే టైం అయిపోయింది, ఆల్రెడీ లేట్ అయింది మాకు. సో ఆల్మోస్ట్ 12 అయింది. మేము ఏదో 10:30కి వెళ్దామని అనుకున్నాం కానీ అట్లా లేట్ అయిపోయింది. సో రండి వెళ్ళిపోదాం. సో హీస్ ఆర్ డ్రైవర్. సో యా, సన్నీగా ఉంది వెదర్ అయితే చాలా మంచిగా. నా ఛానల్ ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అప్లోడ్ చేసినప్పుడల్లా. అలాగే నా ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్రావెల్ వ్లాగ్ ఎక్కడికి అనేది అయితే తమ్నైల్ చూస్తున్న వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, మనం వెళ్తున్నాం టింటకెల్ క్యాసల్కి. సో ఆ ప్లేస్ అనేది ఇంకెలా ఉంటుంది అనేది మీరు కాసేపట్లో కూడా చూస్తారు. అండ్ ఆ ప్లేస్కి వెళ్తున్న రూట్ కూడా చాలా బాగుంది. అటు రోడ్స్ మొత్తం లైక్ ఫుల్ ట్రీస్తో చూడ్డానికైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఈ టింటకెల్ క్యాసిల్ అయితే మనకి కార్డిఫ్ నుంచి వచ్చేసి రఫ్గా అరౌండ్ ఒక 120 మైల్స్ అనేది ఉందన్నమాట, అంత డిస్టెన్స్. ఇంకా 10 కిలోమీటర్స్ మిగిలిందనమాట. ఇప్పుడు టైం మాకు వచ్చేసి 3:30 అవుతుంది. ఇంకొక 10 మినిట్స్లో మేము వెళ్ళిపోతాము. సో ఇక్కడ రోడ్ అయితే చిన్న రోడ్ చూసారు కదా ఇప్పుడు మీరు. సో అందుకే ఇట్లా ఊగిపోతున్నాను అనమాట. థ్యాంక్ గాడ్ ఎండ కూడా ఉంది ప్రస్తుతానికి ఇక్కడైతే. ఇంకో 10 మినిట్స్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుందో లేదన్నా చూడాలి. ఫేస్ అయితే నైట్ నిద్ర లేదు. ఫేస్ చూసారా ఎట్లుందో, అలసిపోయి ఉన్నాను. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది, వే కూడా చాలా బాగుంది. హౌ ఇస్ ద జోష్? హై సార్ అనాలి. ఫైనల్గా అయితే మేము కరెక్ట్గా అక్కడికి రీచ్ అయ్యేపాటికి 3:45 అయింది. ఇదంతా వచ్చేసి టింటకెల్ పార్కింగ్ స్పేస్ అనమాట. ఇది ఒకటే కాదు, ఇంకా అక్కడ చాలా ఉన్నాయి, లైక్ ఇంకొక 2-3 ఉన్నాయి పార్క్ చేసుకోవడానికి. ఎక్స్పైర్స్ రేపొద్దున్న 18 hours ఇచ్చాడు. $90 ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ మెషిన్స్ కనిపిస్తున్నాయి కదా. సో అట్లా మీకు ప్రతి పార్కింగ్ దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో మీరు కార్ ప్లేట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఎస్టిమేటెడ్ టైంతో పాటు ఎస్టిమేటెడ్ ఎంత అమౌంట్ అనేది మీకు చూపిస్తాడు. అంత మీరు గూగుల్ పే ఆర్ త్రూ యాపిల్ పే చేసుకోవచ్చు. అదర్వైజ్ యాప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. పార్కింగ్ స్పేస్ దగ్గర ఇట్లా వాష్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సేమ్ ఇది కూడా $20 మీరు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో సేమ్ అట్లాగే యాపిల్ పే ఆర్ గూగుల్ పే ఆర్ క్యాష్ మీరు కాయిన్స్ కూడా వేయచ్చు అనమాట. యూకేలో తెలిసిందే కదా వెదర్ సంగతి, క్లౌడీ అని చూపించింది. ఇక్కడికి వచ్చి చూస్తే మోసపోయాము, ఫుల్ వాన పడుతుంది అనమాట. సో రండి ఇంకా నమ్మకండి ఫ్రెండ్స్, అసలు యూకే వెదర్ మీకు వచ్చినా నమ్మకండి. అందుకే మేము గొడుగులు ఇవన్నీ కూడా వేసుకొచ్చాము అనమాట. నేను చెప్పాను వెనక్కి వెళ్ళిపోదామా అని. ఇప్పుడు ఈ సమాధుల లోపల నుంచి టింటకెల్ క్యాసిల్కి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ టైం ఇట్లా నేను ఇలాంటి ప్లేస్కి వచ్చి నడుస్తున్నాను. చేతిలో కెమెరా ఉంది, ఇంకో చేతిలో స్పెట్స్ అండ్
couldn't set it up. So yeah, దూరంగా పార్క్ చేసాము. బట్ ఇక్కడ దగ్గరలో కూడా పార్క్ చేయడానికి ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ ఒకటి చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక బ్రిడ్జ్, మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గరికే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మీకు ఆ బ్రిడ్జ్ వరకు వెళ్ళాలి అనుకుంటే మీరు ఏం టికెట్స్ కొనక్కర్లేదు. సో ఆ బ్రిడ్జ్ ఎక్కి ఇంకా అటు సైడ్ క్రాస్ చేయాలి అన్నప్పుడు మీరు టికెట్స్ తీసుకోవాలన్నమాట. సో అది వచ్చేసి పర్ హెడ్ 16 pounds సంథింగ్ అట్లా అయ్యింది. మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. 5 అయిపోయింది. యాక్చువల్లీ మేము బుక్ చేసుకున్న స్లాట్ వచ్చి 4 o'clock. బట్ మేము లేట్గా రావడం, అక్కడి నుంచి ఇట్లా వాక్ చేసుకుంటూ అంతా రావడం, అట్లా మధ్యలో వీడియోస్ తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం వల్ల అది 5 o'clock అయిపోయింది అనమాట. ఇంకా చూసారు కదా ఎంత దారుణంగా విండీగా ఉందో. ఇంకా వాన అయితే లేదని చెప్పి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాము. సో ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ క్రాస్ చేసి అవతల సైడ్కి వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సీ వాటర్ కలర్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే అసలు మాటల్లో చెప్పడానికి 2 కళ్ళు చాలా అనంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. లైక్ లాట్ ఆఫ్ సీ గ్రీన్ కలర్స్ అండ్ సీ బ్లూ కలర్స్ అయితే ఆ వేరియేషన్స్ లైవ్లో చూసినప్పుడు ఇంకా క్లియర్గా తెలిసింది. అండ్ కొంత పార్ట్ వరకు సీ మీద ఆ క్లౌడ్స్ మధ్యలోంచి సన్ రేస్ పడి అక్కడ ఇంకొక డిఫరెంట్ కలర్ వచ్చి లైక్ వ్యూ అయితే అసలు మ్యాజికల్ అన్నట్టు ఉంది ఆ కలర్స్ అవన్నీ కూడా. సో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వాటిని మర్లిన్స్ కేవ్ అంటారు. సో మీరు అక్కడికి కూడా వెళ్ళొచ్చు అనమాట. మేమైతే వెళ్ళలేదు, వెదర్ సపోర్ట్ చేయలేదు అని చెప్పి. సో ఇంకా పైకి ఎక్కేసాము. ఇది వచ్చేసి కింగ్ ఆర్థర్ స్టాట్యూ. అండ్ ఈయన గురించి హిస్టరీ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూడండి. సో అక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇంకా అప్పటికి మాకు క్లోజింగ్ టైం వచ్చేసింది. సో ఇంకా కొన్ని ఫొటోస్ అయితే సరిగా తీసుకొని కూడా తీసుకోలేదు. సో ఇంక ఇది కిందకి దిగే వే అనమాట. మనం వచ్చిన వే నుంచి వెళ్ళము. సో ఇది వేరే వే నుంచి కిందకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వేరే స్టెప్స్ నుంచి బయటికి వెళ్తామన్నమాట. టిడాగల్ క్యాసల్ కంప్లీట్ చేసి ఇప్పుడు రూమ్కి చెక్ ఇన్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. జస్ట్ మాకు టిడాగల్ క్యాసల్ నుంచి 6.5 miles బుక్ చేసుకున్నాము. సో నెక్స్ట్ డేకి అక్కడ ఇంకొక 2 places ఉన్నాయి, అవి కవర్ చేసి ఇంకా అక్కడి నుంచి చెక్అవుట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాము. సో వెళ్ళాక ఆ డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు వాన లేదు, ఇప్పుడు ఫుల్ పడుతుంది. ఆ సందులో వాన ఉంది, ఈ సందులో వాన లేదు. అసలు యూకే వెదర్ ఇంత మెంటల్ ఎక్కిస్తుంది మనుషులకి, టూ మచ్ అసలు. ఫైనల్ గా అయితే ఇంకా రెస్ట్ తీసుకోవడానికి సమయం ఆసన్నం అయింది. మేము హోటల్కి వచ్చేసాము. ఈ హోటల్ వచ్చేసి క్యామెల్ ఫోర్డ్ లో ఉంది. అండ్ మేము ఇది booking.com త్రూ బుక్ చేసుకున్నాము. మా వాళ్ళు అక్కడ నుంచి 2 minutes పార్కింగ్ స్పేస్ అవైలబుల్ ఉందన్నమాట నడుచుకుని వెళ్తే. సో అక్కడ వాళ్ళు పార్క్ చేయడానికి వెళ్ళారు, నన్ను హోటల్ దగ్గర డ్రాప్ చేసి లగేజ్ అంతా అక్కడ పెట్టుకొని వెయిట్ చేస్తున్నాను. ఫార్చునేట్లీ మేము సాటర్డే ఈవినింగ్ అవ్వడం వల్ల 5 తర్వాత అక్కడ ఫ్రీ పార్కింగ్ ఉంది. సో సాటర్డే 5 నుంచి సండే వరకు మీరు ఫ్రీ పార్క్ చేసుకోవచ్చు అక్కడ కార్స్ వచ్చేసి. అండ్ ఇంకా హోటల్ గురించి వచ్చేస్తే ఇక్కడంతా మనం సెల్ఫ్ చెక్-ఇన్ చేసుకుంటాం అనమాట. కోడ్ అనేది మనకి మెయిల్లో వచ్చేస్తుంది. సో అది ఎంటర్ చేసుకొని మనమే వెళ్తాము, రూమ్ నెంబర్ అవన్నీ చూసుకొని. అండ్ ఇది వచ్చేసి చూడగానే మేము కొంచెం షాక్ అయ్యాము, ఏంటి ఇట్లా ఓల్డ్ స్టైల్లో అట్లుంది అని. సో తను బుక్ చేసిన తను చెప్పాడనమాట, అది వచ్చేసి 800 years ఓల్డ్ హౌస్ అది. దాన్ని వీళ్ళు ఇప్పుడు హోటల్ గా కన్వర్ట్ చేసి కొన్ని ఇయర్స్ నుంచి అట్లా రన్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అనమాట. సో బ్రెడ్స్ లైక్ క్రొసెంట్స్ అండ్ యోగర్ట్స్, మిల్క్, ఫ్రూట్స్ అవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ అక్కడ పెట్టేసి ఉంచారు. దాంట్లో చూస్తే బియర్ క్యాన్ కూడా ఉందన్నమాట.
బట్ మేము ఎవరం తాగమనుకోండి. వాళ్ళు యూవీవి లైట్స్ కూడా తెచ్చారనమాట. సో యూ కెన్ సీ ఎంత నీట్గా పెట్టారంటే చిన్న డస్ట్ కూడా లేదు. సో లైక్ క్లీన్ హైజీన్గా ఉంది. సో రెండు ఒకటే కదా, క్లీన్ హైజీన్ ఒకటే కదా అని నన్ను వేసుకోకండి కమెంట్స్లో. సో అంత నీట్గా ఉన్నాయి. మేబీ మేము తెచ్చుకున్న సరుకుల్లో ఏమన్నా ఉంటుందేమో కానీ మురికి, హీళ్ళు అయితే చాలా నీట్గా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో ఉన్న ప్లేసెస్ అయితే ఇంకా అమేజింగ్ ఉంటాయి. సో ఆ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి పిన్ చేయండి.